నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. నేను మీ పుష్ప. ఇప్పుడు మనం తెలంగాణలో జరిగే అత్యంత ప్రతిష్టాత్మకమైన కుంభమేళా దగ్గర అయితే మనం ఉన్నామన్నమాట. ఇది తెలంగాణ కుంభమేళాగా చెప్పొచ్చు అనమాట. జనసంద్రం తండోపతండాలుగా జనం వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారనమాట. ఇది 4 రోజుల జాతరగా చెప్పాలి. జనం ఇది 4 రోజుల జాతర అయినప్పటికీ కూడా నెల ముందు నుంచే కూడా మనకి దర్శనాలు అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట. మనం చూడవచ్చు వెనకలైతే భక్తులు అనేక రకాల క్యూ లైన్లలో అయితే వేచి ఉండి ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ సమ్మక్క గద్దె అయితే ఉంది, తర్వాత సారలమ్మ గద్దె కూడా ఉంది, అక్కడ పగిడిద్ది రాజు గద్దె కూడా ఉందన్నమాట. లోపల గద్దెలు అయితే మనకు దర్శనమిస్తున్నాయి. భక్తులు అయితే బారులు తీరి ఉన్నారు. మొత్తంగా జనాలు, అలాగే వ్యూ పాయింట్ కూడా మనకు అక్కడ ఉంది, మీడియా వ్యూ పాయింట్ కూడా కనిపిస్తోంది. జనాలైతే మనం కొంచెం కిందికి కనుక చూసుకున్నట్లయితే ఇదిగోండి, అక్కడైతే మనకి క్యూ లైన్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ క్యూ లైన్లు భక్తులు మనం చూస్తున్నాము. వాళ్ళు నిలువెత్తు బంగారాలు తీసుకొస్తూ తలపై మోసుకొని వస్తున్నారనమాట. అనేక రకాల క్యూ లైన్లు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. బ్యారికేడ్లు మనకు దర్శనమిస్తూ ఉన్నాయన్నమాట. నెమ్మదిగా క్యూ లైన్లు అయితే ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి డప్పు చప్పుళ్ళు, అలాగే వేషధారణలు మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. గిరిజన సంప్రదాయాన్ని అయితే మనం అక్కడ చూస్తూ ఉన్నాము. గిరిజన సంప్రదాయబద్ధంగా జరిగే కొన్ని క్రతువులు తీసుకొస్తూ ఉన్నారనమాట. డప్పు చప్పుళ్లతో ఇక్కడ బసవన్నలు, డూడు బసవన్నలు మనకు దర్శనమిస్తున్నాయి. గేటు ముందర ఇప్పుడే గేట్ కూడా ఓపెన్ చేశారు. ఆ గిరిజనులు ఎవరైతే ఉన్నారో భక్తులు వాళ్ళని లోపలికి పంపించారనమాట. మనం చూస్తూ ఉన్నాం భక్తులంతా కూడా క్యూ లైన్లలో బారులు తీరి ఉన్నారు. నిన్న కూడా లక్షలాది మంది జనం అయితే వచ్చి, భక్తులైతే వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. డప్పు చప్పుళ్ళు, కోలాట దృశ్యాలు, అలాగే మనకు అక్కడ కోలాటాలు ఆడటం కానివ్వండి, అలాగే బూర కొమ్ముల నృత్యాలు, ఇవన్నీ కూడా గిరిజన సంప్రదాయం ప్రకారం జరిగే ఆనవాయితీ అంతా కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోందనమాట. అలాగే క్యూ లైన్లలో భక్తులైతే బారులు తీరి ఉన్నారు. తమ మొక్కుబళ్ళు చెల్లించుకోవటానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో వేచి చూస్తారు అని చెప్పాలి. ఎందుకంటే ఈ జాతర 2 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. అది కూడా మాఘమాసం మాఘశుద్ధ పౌర్ణమి సమయంలో అయితే మనకి ఈ జాతర జరుపుకోవటం జరుగుతుందన్నమాట. 2 ఏళ్లకోసారి జనం ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉంటారు అమ్మవారిని దర్శనం చేసుకోవటానికి. అలాగే మనం చూస్తున్నాం ఈ వనదేవత మహోత్సవం అసలు ఎలా ఉంది అంటే, అసలు తెలంగాణలో ఎక్కడైనా ప్రజలు ఉన్నారా లేరా, మొత్తం అంతా కూడా ఈ అడవిలోకి, మేడారం అడవిలోకి, ఈ జాతరలోనే ఉన్నారా అనిపిస్తోంది. నేల ఈనిందా అన్నట్టుగా మనకు జనం అయితే ఇక్కడ తండోపతండాలుగా అయితే కనిపిస్తూ ఉన్నారనమాట. మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం ప్రస్తుతం మేడారం సమ్మక్క సారక్క జాతర దగ్గర అయితే ఉన్నామన్నమాట. నాకు ఆపోజిట్ లో అయితే గద్దెలు అయితే ఉన్నాయి. మేమైతే ఒక బిల్డింగ్ పైకి అయితే ఎక్కామన్నమాట. మీడియా పాయింట్ పైన అయితే ఉన్నాము. వెనకలు కనిపిస్తున్నారు కదా, పారిశుద్ధ్య సిబ్బంది అయితే మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ ఈ మేడారం జాతరలో మరొక విషయం చెప్పుకోవాల్సింది, శానిటైజేషన్ కోసం కూడా అనేక మంది సిబ్బందిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 2500 నుంచి 5000 మంది సిబ్బందిని అయితే ఏర్పాటు చేశారు. చాలా వరకు కూడా ఈ పారిశుద్ధ్య సిబ్బంది వాళ్ళ విధులు నిర్వర్తిస్తూ ఉన్నారనమాట. ఎక్కడికక్కడ చెత్త చెదారాలు లేకుండా మెయిన్ రోడ్లలో కూడా వాళ్ళు పారిశుద్ధ్యాన్ని అయితే నిర్వహిస్తున్నారు. అలాగే మనకి చాలా బస్సు సర్వీసులు కూడా ఉన్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు వాళ్ళ విధులు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే 21 సెక్టార్లుగా ఏర్పడి వివిధ విభాగాల్లో ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట. అలాగే ఇక గల్లు గల్లు మని తల్లి గంతులేస్తున్నది, మొక్కులన్నీ ఒప్పజెప్పనికి రమ్మన్నది. పోదాము గుంపుగా జాతరకు, మేడార సమ్మక్క జాతరకు. ఆదిశక్తి మన సమ్మక్క అడవిలో అవతరించింది. ఆదిశక్తి మన సమ్మక్క అడవిలో అవతరించింది. పులుల నడమ సమ్మక్క పోయ దొరలకు దొరికింది. పులుల నడమ సమ్మక్క పోయ దొరలకు దొరికింది. బెల్లముల తీయనిది సమ్మక్క మనసు, నమ్ముకున్న భక్తులకు అది తెలుసు. బెల్లముల తీయనిది సమ్మక్క మనసు, నమ్ముకున్న భక్తులకు అది తెలుసు.